హలో హాయ్ అండి. నేను ఈవినింగ్ కదండి, పిల్లలకి ఏమైనా స్నాక్స్ చేద్దామని స్వీట్గా బాగుంటుందని నేను డీ ఫ్రిడ్జ్లో ఎప్పుడు ఫ్రైడే కొట్టి అలా స్టోర్ చేసుకుంటాను. డీ ఫ్రిడ్జ్లో మనకు ఫ్రెష్గా అప్పుడే కొట్టినట్టు ఉంటుందండి. సో ఇలా క్లీన్ చేసుకుంటాను వాటర్ వేసి 3-4 టైమ్స్ ఇలా మనం వాటర్ వేసి క్లీన్ చేసుకోవాలి. వేస్టేజ్ అంతా తీసేసేయాలి చాకుతో. తీసేసాక ఇలా క్లీన్గా కడిగేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. అప్పుడు మనకి అప్పుడే తీసిన తురుములాగా బాగుంటుందండి. సో ఇలా నీట్గా కడిగేసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని మనం మిక్సీ జార్లో అయితే వేసేసుకొని 3-4 టైమ్స్ మనం మిక్సీ చేసేసుకుంటే ఎంత బాగుంటుందండి. ఫ్రెష్ తురుము మనకు ఉన్నట్టుగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి తర్వాత ఇంకా సో మిక్సీ చేసిన తురుముని మనం షుగర్ వేసుకొని తిన్నా కూడా చాలా చాలా బాగుంటుందండి. నేనైతే లడ్డు కోసం యూజ్ చేస్తున్నాను కదా, సో కొబ్బరి లడ్డు అయితే కొబ్బరి లడ్డు అయితే చేస్తున్నానండి. సో ఏం చేస్తున్నాను అనుకున్నారు కదా, కొబ్బరి లడ్డు. దానికి కావాల్సినది ఇది బెల్లం అయితే తీసుకున్నానండి. 200 గ్రామ్స్ బెల్లం అయితే తీసుకున్నాను. ఒక 4 కొబ్బరి ముక్కలు అయితే తీసుకున్నాను. కొబ్బరి కొడతాం కదా, 2 ముక్కలు వస్తాయి కదా, 2 ముక్కలు ఇంకా 4 పీసెస్ అయితే తీసుకున్నానండి. సో ఇలా పాకం అయితే కడుతున్నాను. సో ఇలా మనకు కొంచెం వాటర్ వేసుకొని ఇలా ఉండలాగా రావాలి పాకం అనేది. సో ఇలా అయిపోయాక నేను కొంచెం ఇలాచి పౌడర్ అయితే వేసేసుకున్నానండి. తర్వాత ఇలా వేసేసాక గీ అయితే వేసాను. గీ మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. సో ఇది ఫ్యాన్కి అయితే చల్లారిపోవాలండి. అప్పుడు చల్లారితేనే మనకి లడ్డు అనేది కరెక్ట్గా వస్తుందండి. చూడండి, అప్పటివరకు నా పిల్లలు అయితే ఆగట్లేదు. చూడండి అమ్మ, నేను చేస్తా లడ్డు అని ఇంకా వాళ్ళు కూడా కొన్ని చేశారు, తినేసారు. వాళ్ళకి ఇచ్చాను, వేడివేడిగా తిన్నారు, బాగుందన్నారు. సో ఈ వీడియో ఎట్లుందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. బై బై, టేక్ కేర్.